హైదరాబాద్కు మెస్సీని తీసుకొచ్చారు సార్ రేవంత్. మెస్సీ హైదరాబాద్ టూర్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. మొత్తం ఒక 2 రోజుల పాటు మెస్సీ మేనియాతో మొత్తం హైదరాబాద్ అంతా కూడా సంబరంగా జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ఈజ్ రైజింగ్, వెల్కమ్ టు తెలంగాణ అంటూ మెస్సీకి సాదరంగా స్వాగతం పలికారు రేవంత్ రెడ్డి. మెస్సీ టూర్ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది సార్. ఇక పొలిటికల్ గా ఈ మెస్సీ టూర్ రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుందా? అంటే ఏది వెంటనే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఉండదు రాజకీయాల్లో, కానీ డెఫినెట్ గా ఒక పబ్లిక్ పర్సెప్షన్, ఒక పాజిటివ్ వైబ్రేషన్ యంగర్ జనరేషన్ లో తీసుకురావటానికి ఇది ఉపయోగపడింది. ఎందుకంటే మెస్సీతో కనెక్ట్ అయ్యే వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న 60 ఏళ్ళోడు కాదు. యంగర్ జనరేషన్ ఈజ్ ఎ లివింగ్ లెజెండ్. ప్రపంచంలో ఇప్పటి వరకు ప్రపంచ ఫుట్బాల్ సృష్టించిన అత్యున్నతమైన ప్లేయర్. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ అదర్ ప్లేయర్. మీకు గొప్ప ప్లేయర్స్ ఉన్నారు, మెరడోనా ఇలా, కానీ బట్ ఈజ్ ది వరల్డ్స్ ఆల్ టైమ్, ఆర్గ్యుయబుల్లీ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్. అందువల్ల మెస్సీ అనే ఉన్న బ్రాండ్ అది. కోల్కతాలో జరిగిన మిస్టేక్స్ వల్ల, క్యావోస్ వల్ల హైదరాబాద్లో ఎలా జరుగుతుంది అనే ఒక పెద్ద రిస్క్ వచ్చింది. మామూలు రిస్క్ కాదు రేవంత్ రెడ్డి తీసుకుంది. అది కనుక కలకత్తాలో జరిగితే హైదరాబాద్లో జరిగి ఉంటే రేవంత్ రెడ్డి పైకి ఇప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ రాడ్లు, కర్రలు, అన్ని రకాల పేర్లు పదార్థాలు పట్టుకొని దాడి చేసేవాళ్ళు కదా. కానీ ఆ రిస్క్ తీసుకున్నాడు. ఎప్పుడైతే ఒక నాయకుడు తాను ఏం చేసినా రిస్క్ తీసుకుంటాడో ఆ నాయకుడు సక్సెస్ అవుతాడు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. మీకు ఈ రిస్క్ మీకు ఉదాహరణకు రాజకీయాల్లో మీరు చూడండి, ఈటల రాజేందర్ ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాడు. వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్, ఓబీసీ నాయకుడు. తెలంగాణలో ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత, ఫైనాన్స్ మినిస్టరు. కానీ తటపటాయించాడు. కాంగ్రెస్లో చేరాలా, బీజేపీలో చేరాలా, సొంత పార్టీ పెట్టాలా, ఇండిసిసివ్గా ఉండిపోయాడు. ఫైనల్గా బీజేపీలో చేరాడు. రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. ముఖ్యమంత్రి అభ్యర్థి కాలేదు. ఆఖరికి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పలేదు, బీసీ చేస్తామన్నారు. ఫైనల్గా పార్టీ అధ్యక్ష పదవి రాలేదు. సో ఏది రాలేదు, గమనించండి, మంత్రి పదవి రాలేదు. అదే రేవంత్ రెడ్డి రిస్క్ తీసుకున్నాడు. టీడీపీలో ఉండి కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్లో ఆయన చేరినప్పుడు మనందరూ తెలుసు కదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు 50 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి చేరి అన్నారు. వాళ్ళంతా ఇప్పుడు మంత్రులుగా రేవంత్ దగ్గర చేరి జయ జయ హో రేవంత్ అని అంటూ 10 ఏళ్ల వరకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని అంటారు చూడండి వెంకరెడ్డి. అంటే ఎలా మార్చుకోగలిగారు చూడండి, ఒక రిస్క్ తీసుకున్నాడు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో ముఖ్యమంత్రికి అవకాశం ఉంటుందా? అసలు రేవంత్ రెడ్డికి వెటరన్స్ ఉండగా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి వెటరన్, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళంతా వెటరన్స్ కదా, వీళ్ళుండగా స్కోప్ ఉంటుందా? అవన్నీ ఆలోచించలే. దూకిండు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, గెలిచాడు. చూడండి రిస్క్. మూడో రిస్క్, తెలంగాణలో చంద్రబాబు పేరు చెప్తేనే తెలంగాణ సెంటిమెంట్ రగులుతూ ఉంటుంది. బీఆర్ఎస్ దాంట్లో ఆయుధంగా వాడుకుంటుంటుంది. అదొక రిస్క్ తీసుకున్నాడు. నేను చంద్రబాబు అభిమాని, తప్పేంటి? నేను చంద్రబాబు ద్వారా చదువుకున్నా, కాలేజీ దేశం, నాకు చంద్రబాబు అంటే అభిమానమే, తెలుగుదేశం అంటే అభిమానమే. ఈ వైఖరి తెలంగాణ రాజకీయాల్లో తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. మీకు మహాకూటమి అప్పుడు చంద్రబాబు నాయుడు భుజాలపై తుపాకి పెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ కాల్చింది. బహిరంగంగా ఈ అసర్స్, ఈవెన్ టుడే అసర్స్, నాకు చంద్రబాబు నాయుడు గౌరవం అయ్యా, ఏం చేస్తాం? నేను చంద్రబాబు దగ్గర పనిచేసిన, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజశేఖర రెడ్డి అభిమానం ఓపెన్గానే, ఎన్నో సీక్రెట్ లేదు, అట్లా కాదు ఇట్లా కాదని అన్నాడు. ఇవాళ టుడే చంద్రబాబు సమర్థిస్తాడు. దానివల్ల ఏం జరిగింది మీరు గమనించండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు వైసీపీకి, జగన్కు వ్యతిరేకంగా రాసే పత్రికలు, టీవీ ఛానళ్ళు రేవంత్కి అనుకూలంగా రాస్తాయి. ఇక్కడ మీరు గమనించండి, మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి, చంద్రబాబు టీడీపీ అభిమాన యూట్యూబ్ ఛానల్ అన్నిట్లలో కూడా రేవంత్కి అనుకూలంగా ఉంటాయి. మామూలు అనుకూలంగా ఉండదు. నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. సో నేను మన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు డిన్నర్కి వెళ్ళాను. సతీ సమేతంగా ఫ్యామిలీతో ఇన్వైట్ చేశారు కనుక. ఇట్స్ ఎ స్టేట్ డిన్నర్, ఏ పార్టీ వ్యవహారం కాదు. సో వెళ్ళినప్పుడు సాంప్రదాయ గౌరవ కర్టసీ కాల్, ముఖ్యమంత్రి కలిసాం. పెద్దలు జస్టిస్ ఎన్వి రమణ ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, అక్కడే స్పీకర్ ఉన్నారు. సో సీఎంను కలిసాము, టచ్ చేసాము.
ఆ ఫ్యూ సెకండ్ గ్లిమ్స్ క్యాప్చర్ చేశారు మీడియా. క్యాప్చర్ చేసి 2015 అని రాశారు వాళ్ళకి, 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డీకే అరుణ మినిస్టర్. సో ఆ మినిస్టర్ ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో డీకే అరుణకు రేవంత్ రెడ్డికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది, మాటల యుద్ధం. రేవంత్ రెడ్డి ఇక ఆవేశంతో స్టేజ్ మీదకు పరుగులు తీసుకుని పెట్టాడు. నేను పక్కనే ఉన్నాను, ఆయన బలవంతంగా చేపట్టి లాగి కూర్చుని. అది ఇది కలిపి బాబు గారి అభిమాని అనే ఒక ఛానల్లో తిరుగుతుంది. అసలు ఏమి తిరుగుడు తెలుసా, ఇప్పటికి లక్షల వ్యూస్, మిలియన్స్లోకి వెళ్ళిపోయింది. అంటే బాబు గారి అభిమాని అనే ఛానల్లో వాళ్ళు ఏం లేదు, షార్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికీ నాకు 10 మంది పంపించచ్చు గ్రూప్లో. ఆ ఛానల్ ఎవరో కూడా నాకు తెలియదు. టీడీపీ వాళ్ళు నన్ను కూడా తిరుగుతుంటారు రోజు, కానీ ఇక్కడ మాత్రం నన్ను రేవంత్ రెడ్డి పెట్టారు. రేవంత్ రెడ్డి అది మామూలు ఎదురలేదు. అంటే చూడండి, టీడీపీ ఇకో సిస్టమ్ కూడా మీకు రేవంత్ రెడ్డి పట్ల సానుకూలంగా ఉంది. అది ఏమైంది, హైదరాబాద్లో ఓడిపోయిన కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలవడానికి కూడా ఉపయోగపడ్డది. అంటే ఎలా జరుగుతుందో చూడండి మీరు. ఇంట్రెస్టింగ్ ఏంటి, రిస్క్ కదా అది. ఆ రిస్క్ తీసుకున్నాడు. దానివల్ల తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ రగిలిచ్చినా, గురువు శిష్యుల బంధం అని చెప్పినా, గురువు కోసమే చేస్తున్నాడని ఎన్ని విమర్శించినా రేవంత్ రెడ్డికి అది నెగిటివ్ అయితే లేదు, పాజిటివ్గా నేను చూడండి. అంటే ఇప్పుడు నేను మీకు 3 ఉదాహరణలు చెప్పిన రిస్క్ తీసుకోవడం అనేది. సో ఈ మెస్సీది కూడా ఒక పెద్ద రిస్క్ తీసుకున్నాడు. సక్సెస్ అయితే యంగర్ ఓటర్ కనెక్ట్ అవుతాడు, ఫెయిల్ అయితే డిజాస్టర్ అవుతుంది. ఎందుకంటే మెస్సీ ఏమైందో కలకత్తాలో చూశాం కదా, ఆ రిస్క్ తీసుకున్నాడు. అది కూడా కలకత్తా ఫెయిల్యూర్ కలిసి వచ్చింది. సో ఆ టీం కూడా ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి నాయకత్వంలో సెక్యూరిటీని పెట్టడం కానీ, సో చాలా సమర్థవంతంగా నిర్వహించారు. దానికి తోడు భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి గ్రౌండ్లో దిగి ఫుట్బాల్ ఆడడం, ఇది ఇండియాలో ఎవరైనా చేయగలరా? ఎంతమంది సీఎంలు చేయగలుగుతారు? సో బహిరంగ సభల్లో మాట్లాడతారు, ఫుట్బాల్ గ్రౌండ్లోకి వెళ్ళి ఫుట్బాల్ ఆడడం అంటే. సో ఏం కనుక బహుశా ఆయనకు కాలేజ్ డేస్లో ఫుట్బాల్ ఆడిన అనుభవం ఉన్నట్టున్నది. సో అది ఆడాడు. ఎవరితో ఆడాడు? మెస్సీతో. మళ్ళీ రాహుల్ గాంధీని రంగంలో దించగలిగాడు. సో రాహుల్ గాంధీ రంగంలో దించి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గ్యాప్ అని మ్యాపింగ్ చేస్తున్న ప్రత్యర్థుల్ని గౌరవించగలిగాడు. సో ఆల్రెడీ జూబ్లీహిల్స్ విజయం ఉంది, సర్పంచ్ ఎన్నికల్లో పైచేయి సాధించడం ఉంది. ఇప్పుడు దీనికి మెస్సీ యాడ్ అయింది. అంటే మెస్సీ కావాల్సిన దాన్ని మెస్సీ వేసాడు. ఒక రకంగా మెస్సీ అయింది. కోలకత్తాలో మెస్సీ అయితే హైదరాబాద్లో మెస్సీ అయింది అది. సో అంటే ఒక రిస్క్ తీసుకున్నప్పుడు పొలిటికల్గా ఎలా ఎమర్జ్ కావచ్చు అనటానికి రేవంత్ రెడ్డి క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా.